ఏంటి రాజా ఇంత పెద్ద షాక్ ఇచ్చావు? యాక్సిడెంట్ చేసింది నువ్వా? అవును సార్. ఊరికే ధైర్యం పోయేదాన్ని నెత్తి మీద తెచ్చుకోకు, సంకనాగిపోతుంది లైఫ్. లేదు సార్, నేను చెప్పేది నిజం. భార్గవి కొడుకు ధీరజ్ గాడు యాక్సిడెంట్ చేస్తే ఆ నేరం తన మీద తీసుకుని జైల్లో కూర్చున్నాడమ్మా. ఈ భార్గవి అనుకుంటే ఎలాగైనా సాధిస్తుంది. చిన్న తాతయ్య, ఏంట్రా చిన్న ఇది? మీరెందుకు వచ్చారు ఇక్కడికి? చూసారా డాడీ ఎలా మాట్లాడుతున్నాడు? వీడెలా ఉన్నాడో అని మనం వస్తే ఎందుకు వచ్చారు అని అడుగుతున్నాడు. ఏంట్రా చిన్న నువ్వు చేసిన పని? నువ్వు యాక్సిడెంట్ చేయడం ఏంటి? ఆ యాక్సిడెంట్ చేసింది ధీరజ్ అయితే నీ నెత్తి మీద ఎందుకు వేసుకుంటున్నావురా? రేపు నీకు శిక్ష పడుతుంది, ఆ ధీరజ్ తప్పించుకుంటాడ్రా. నాకేం శిక్ష పడదు తాతయ్య. భార్గవి గారు అంతా చూసుకుంటానని చెప్పారు. ఏంటో తను చూసుకున్నది? నిన్ను పిచ్చోని చేస్తుంది. నువ్వు తనకేమవుతావని నేను చూసుకుంటుంది. తన కొడుకుని కాపాడుకోవడం కోసం నిన్ను వేరే వాడిని చేసి ఈ కేసులో ఇరికించింది. అది నీకు అర్థం కావట్లేదు. అవును చిన్న, ఆ భార్గవి మాయలో నీకు అర్థం కావురా. కాస్త నేను చెప్పేది కూడా వినరా. ఏం తాతయ్య మీరు కూడా? నేను లోపలుంటే భార్గవి గారికే నష్టం. అయినా నేను ఆవిడ చెప్పిందని రాలేదు, మా అమ్మా నాన్నల కోసం వచ్చాను. ఇంతకాలం నిన్ను బాగా చూసుకున్న భార్గవి గారికి మనం రుణం తీర్చుకోవాలి అని మా అమ్మా నాన్న అడిగితే వచ్చాను. పిచ్చోడా, వాళ్ళు అసలు నీకు అమ్మ నన్ను కాదురా, నిన్ను అమాయకుణ్ణి చేసి నిన్ను నాశనం చేస్తున్నారా. వాళ్ళని తీసుకొచ్చి పెట్టిందే ఆ భార్గవిరా. వాళ్ళ మాయలో పడి నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? డాడీ మీరైనా చెప్పండి. ఆ భార్గవి వాళ్ళిద్దరి చేత చెప్పించి వీడికి బ్రెయిన్ వాష్ చేసింది. అది అర్థం కావట్లేదు వీడికి. ఇదిగో ఇందుకే నేను కోపడింది. ఎందుకు అనవసరంగా మా అమ్మా నాన్నలను ఆడిపోసుకుంటావు? వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడొద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి? చిన్న మీరే చెప్పండి తాతయ్య, ఈవిడ అమ్మలా చూసుకుంది, నేను కాదు అన్ను. కానీ మా అమ్మా నాన్నని పట్టుకుని అలా అంటే నా కోపం రాదా? సరేరా, వాళ్లే మీ అమ్మా నాన్నలు అనుకుందాం. కానీ వాళ్ళు నిజంగా మీ అమ్మా నాన్నలైతే నిన్ను చేయని నేరం మీదేసుకోమని ఎందుకు చెప్తారా? దానివల్ల శిక్ష పడుతుందని వాళ్ళకు మాత్రం తెలీదా? తెలుసు, కానీ భార్గవి గారి మీద నాకు నమ్మకం, ఆవిడ మీద నాకున్న అభిమానం ఏమీ లేనప్పుడు నన్ను చేర తీసింది. నన్ను పెద్ద కొడుకులా చూసుకుంది. నాకు శిక్ష పడితే ఆవిడ తట్టుకోలేదు తాతయ్య. యాక్సిడెంట్ అయిన వాళ్ళతో మాట్లాడి నన్ను బయటికి తెస్తానని మాటిచ్చింది. అదంతా ఒక పెద్ద డ్రామా రచన. నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదు. నేను చెప్పేది కాస్త వినిపించుకోదా? నీకోసం భార్గవి ఏమీ చెయ్యదు. నా మాట విని ఈ నేరం నీ మీద వేసుకోవద్దురా. భార్గవికి తన కొడుకుని ఎలా విడిపించుకోవాలో తెలుసు. మధ్యలో నువ్వు బలి కావద్దురా. నా మాట వినరా. మీకు భార్గవి గారంటే పడదు, ఆ విషయం నాకు తెలుసు. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. కానీ నాకు ఆవిడ మీద నమ్మకం ఉంది. వదిలేయండి. ఒకవేళ నాకు శిక్ష పడితే నేనే కదా అనుభవిస్తాను. మీకేంటి బాధ? వాళ్ళకి బాధ లేదు, మరి నాకేం సమాధానం చెప్తావు చిన్నా? అమ్మా వసు, కాస్త నువ్వైన వాడికి చెప్పమ్మా. ఏం చిన్నా, ఇంత పెద్ద డెసిషన్ తీసుకునే ముందు నాతో అయినా ఒక్క మాట చెప్పాల్సింది కదా. నీ
పాటికి నువ్వు భార్గవి గారి కోసం చెయ్యని నేరాన్ని నెత్తిన వేసుకుని ఇక్కడికి వచ్చి కూర్చున్నా. రేపు నీకు శిక్ష పడితే నేనేం కావాలి? ఎందుకైనా నన్ను ప్రేమించావు? ఎందుకైనా నా చుట్టూ తిరిగి నన్ను నీ ప్రేమలోకి దించావు? చెప్పు చిన్నా. ఆ ధీరజ్ని కాపాడుకోవటం కోసం నిన్ను బలి చేయడానికి సిద్ధం చేసిన భార్గవి. అది నీకు అర్థం కావటం లేదు. ఏంటి వస్తు నువ్వు కూడా అలానే అంటావు? మీ అందరికీ భార్గవి గారి మీద చెడు అభిప్రాయం ఉంది, కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది. అయినా నేను వచ్చి సరెండర్ అయింది భార్గవి గారి కోసం కాదు, మా అమ్మా నాన్నల కోసం. మా అమ్మా నాన్న మాటని గౌరవించడం కూడా పెద్ద తప్పేనా? ఎందుకు మీరంతా ఇదేదో పెద్ద తప్పైనట్టు మాట్లాడతారు? వాడు వినడమ్మా, వినడు, మూర్ఖుడు. ఈ మూర్ఖత్వమే ఇంత దూరం తీసుకొచ్చింది. వాడిని నమ్ముకొని మనం ఉన్నామని వీడికి అర్థం కాదు. తాతయ్య, ముందు మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. వెళ్తాం చిన్నా, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో. ఇంతమందివి నీ మార్గం తప్పు అని చెప్పినా నువ్వు వినటం లేదు. రేపు ఎదురు దెబ్బ తగిలినా కూడా నీ వెనుక మేమే ఉంటామని తెలుసుకో. ఏంటంటే వెళ్దాం. ఏం చేయాలి డాడీ? బండిలా బయటికి తీసుకురావాలి. నాకు అదే అర్థం కావడం లేదమ్మా. వాణ్ణి వాడి మాటలు చూశారుగా, ఎంతలా వాడిని మార్చేసిందో చూడండి డాడీ. ఎంత అమాయకంగా వెళ్లి పులి బోన్లు చిక్కాడు. రేపు చిన్నాకి శిక్ష పడితే మనం ఏం కావాలి డాడీ? ఏం కాదులేమ్మా, నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఏం కాదని ఎలా చెప్పగలరు డాడీ? వాడంతటా వాడే తానుగా వెళ్లి ఇరుక్కున్నాడు. అసలు ఎంత మొండిగా మాట్లాడుతున్నారో చూశారుగా. ఇదే మొండితనం రేపు కోర్టులో కూడా ప్రదర్శిస్తే వాడికి శిక్ష పడ్డం ఖాయం. పొరపాటున ఆ యాక్సిడెంట్ అయిన మనిషికి జరగనంది జరిగితే వీడి జీవితం సర్వనాశనం అయిపోతుంది కదా డాడీ. ఆ ఇంట్లో అమ్మా నాన్నలుగా ఉన్న వాళ్ళిద్దరూ వాడి మైండ్ ని పూర్తిగా పాడు చేశారమ్మా. మొన్నటి దాకా అమ్మా నాన్నలంటే విపరీతమైన కోపం ఉండేది. నన్ను వదిలి వెళ్లిపోయిన వాళ్ళు నేనెందుకు చూడాలనేవాడు. ఉన్నట్టుండి ఇంత గుడ్డి ప్రేమ ఎలా పెంచుకున్నాడో నాకు అర్థం కావడం లేదు. అంత నా కర్మ డాడీ. ఈ జన్మలో ఏం పాపం చేసుకున్నానో, ఏ దేవుడికి పూజలు తక్కువ చేశానో, ఏ దేవుడికి కోపం వచ్చిందో తెలియదు, కానీ నా దరిద్రం వాడికి కూడా చుట్టుకుంది. అందుకే ఎలా అవుతుందో చూడండి. ఏడవకమ్మా. చందు, చందు, ఏమండి? చందు, ఏమండి? మన చిన్నాన్ని చూడండి ఎంత పని చేశాడు. చేతులారా వాడి జీవితాన్ని వాడి నాశనం చేసుకుంటున్నాడు. నువ్వేం టెన్షన్ పడకు చందు. అంకుల్, మీరు వెళ్ళి చిన్నాన్ని కలిసారా? వాడితో మాట్లాడారా? వెళ్ళాం రాజా. మరేమంటున్నాడు? మనం ఏం చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో లేడు వాడు. ఆ భార్గవి అంతలా వాడిని మార్చేసింది. వాడికి అమ్మా నాన్నలుగా నటించడానికి వచ్చిన వాళ్ళు వాడిని పూర్తిగా పిచ్చోడిని చేసేశారు రాజా. తను జైలుకి పోవడం భార్గవి రుణం తీర్చుకున్నట్టు ఫీల్ అవుతున్నాడు. వాడికి ఎంత నచ్చ చెప్పినా వాడు వినడం లేదండి. మా అమ్మ నాన్న చెప్పారు చేస్తున్నానని, నాతోనే చెప్తుంటే గుండె మండిపోతుందండి. పోనీ ఒక మంచి లాయర్ని పెడదాం రాజా. ఏదో విధంగా వాడిని కాపాడాలి. నేను ఇప్పుడు లాయర్ దగ్గర నుంచి వస్తున్నాను అంకుల్. కానీ ఏ లాయర్ అయినా ఒకళ్ళతో తీసుకోవాలి అంటే ముందు వాడు నేరం చేయలేదు అని ఒప్పుకుంటేనే వాడికి అనుకూలంగా వాదిస్తారు. నేనే నేరం చేశాను అంటే ఎవరు వాదిస్తారు? పైగా వాడు మనం పంపించే లాయర్కి ఒకళ్ళతో ఇవ్వాలి కదా. వాడు అది ఇవ్వకుండా ఏ లాయర్ అయినా ఎలా వాదిస్తారు? మరి ఇప్పుడు ఏం చేయాలండి? చూస్తూ చూస్తూ వాడి జీవితం నాశనం అవుతుండే
వదిలేయాల్సిందేనా? మనం అందరం ఉండి వాడికి చెయ్యని నేరానికి శిక్ష పడుతుంటే చూస్తూ ఎలా వదిలేయాలండి? ఊరుకో చందు, ఊరుకో. నువ్వే ఎలాగైనా సరే వాడితో మాట్లాడాలి. కనీసం వకాలతో ఇవ్వడానికైనా ఒప్పించు. ఏదో ఒక రకంగా నేను వాడిని బయటికి తీసుకొస్తాను. రాజా, లేదంటే ఒక పని చేద్దాం. యాక్సిడెంట్ అయిన పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఎంత కావాలంటే అంత డబ్బు ఇచ్చి కేసు వాపస్ తీసుకోమని చెప్దాం. ఇదే మనకున్న చివరి అవకాశం. సార్, కుర్రాడి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది సార్. డాక్టర్ చెప్పడం అయితే బ్రతకడనే అంటున్నారు సార్. అలాగే సార్, ఇక్కడే ఉంటాను సార్. ఎలా ఉంది డాక్టర్ గారు నా కొడుక్కి? సారీ అమ్మా, మా సాయశక్తిలో ప్రయత్నం చేశాం, కానీ ఉపయోగం లేకుండా పోయింది. అతను చనిపోయాడు. బాబు, బాబు, అయ్యో, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయే. మమ్మీ, ఆ శ్రీధర్ అంకుల్తో మాట్లాడి తొందరగా వసుకి నాకు ముహూర్తాలు పెట్టించు మమ్మీ. ఆ చిన్నగాడు బయటకు వచ్చేలోగా మా ఇద్దరికి పెళ్లి జరిగిపోవాలి మమ్మీ. దానికే ప్లాన్ చేస్తున్నాన్రా. ఈ మధ్య ఆ శ్రీధర్ కూడా తన కూతురికి సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు. ఆ వసుని లొంగదీయడానికే నేనొక ప్లాన్ చేస్తున్నాను. భార్గవి, 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 కొంప మునిగింది. ఏమైంది? ఎప్పుడొచ్చినా ఏదో ఒక దరిద్రపు కొట్టు న్యూస్ మోసుకొస్తూనే ఉంటావు. ఇప్పుడేం జరిగింది? మన పుత్రరత్నం యాక్సిడెంట్ చేసిన మనిషి అక్కడ హాస్పిటల్లో చచ్చిపోయాడు. నువ్వు చెప్పేది నిజమా సందీప్? నీకు డౌట్ గా ఉంటే ఓసారి హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కో. నేను చెప్పే మంచి విషయాలు ఎలాగూ మీ తల్లి కొడుకులకి ఎక్కవు. కనీసం నేను చెప్పే దరిద్రపు కుట్టు విషయాలనే నమ్మండి. నేను చెప్పేది పచ్చి నిజం. మై గాడ్, ఏదో చిన్న యాక్సిడెంట్ 3-4 నెలల జైలు శిక్ష పడుతుంది అని ఆ చిన్న నొప్పించి లోపలికి పంపించావు. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ అయిన మనిషి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ చిన్నకి మినిమం 5 ఏళ్ల శిక్ష పడుతుంది. ఈ విషయం చిన్నకి తెలిసిందంటే చిన్న రివర్స్ అవుతాడు. ఈ యాక్సిడెంట్ చేసింది వీడేనని కోర్టులో చెప్తాడు. అప్పుడైనా వీడు మళ్ళీ జైలుకి పోవాల్సిందే. మమ్మీ, ఏంటి మమ్మీ ఇదంతా? చెయ్యాల్సిందంతా చేసి మమ్మీ అంటే తను మాత్రం ఏం చేస్తుందిరా? డాడీ, నువ్వు కొంచెం సైలెంట్ గా ఉంటావా? నేను సైలెంట్ గా ఉన్నా, ఆ చిన్నగాడు సైలెంట్ గా ఉండద్దు. చెయ్యన్నారానికి శిక్ష వేస్తాను అంటే ఎందుకు ఊరుకుంటాడు? ఊరుకునేలాగా నేను చేస్తాను. చిన్న వాడంతట వాడే నేరం ఒప్పుకొని జైలుకు వెళ్ళాడు.
నేను నేరం చెయ్యలేదు అంటే ఎలా ఒప్పుకుంటారు? ఇప్పుడు హాస్పిటల్లో వాడు చచ్చినా ఆ నేరం చిన్న మీదనే పడుతుంది. కానీ రాజాకరణ ఊరుకోరు, ఏదో రకంగా చిన్నాన్ని కాపాడతారు. ఆ ఛాన్స్ నేను వాళ్ళకెందుకిస్తాను? లోపల ఉన్న చిన్నాని శాశ్వతంగా లోపలే ఉండేలా చేస్తాను. ఊసరు వెళ్లి రంగు చీరే కట్టావనుకున్నాను, ఊసరు వెళ్లిలా రంగులు మారుస్తావన్నమాట. షటప్. హలో, నమస్తే లాయర్ గారు, నేను భార్గవిని మాట్లాడుతున్నాను. నమస్తే, చెప్పండి మేడం. మీరు ఎలాంటి కేసునైనా గెలిపించగలరని పేరుంది. మీ హెల్ప్ నాకు కావాలి. మీరిచ్చే ఫీజును బట్టి కేసును ఎలా వాదించాలి అనేది ఆధారపడి ఉంటుంది. మీ కేసు డీటెయిల్స్ చెప్పండి. నా కొడుకు ఒక యాక్సిడెంట్ చేశాడు. ఓ, వాడి బదులు నా దగ్గర పనిచేసే చిన్న అనేవాణ్ణి వెళ్లి లొంగిపోమన్నాను. వాడే నేరం చేశాను అని లొంగిపోయాడు. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి చనిపోయాడు. అయితే ఇక ప్రాబ్లం ఏముంది? ఆ శిక్ష ఏదో నేరం ఒప్పుకున్నా చిన్నకే పడుతుంది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. 2-3 నెలల శిక్ష అని పంపించాం. ఓ, కానీ ఇప్పుడు వాడు అడ్డం తిరుగుతాడేమోనని కొంచెం భయంగా ఉంది లాయర్ గారు. వాడి కేసుని మీలాంటి పేరున్న లాయరే వాదించాలి. మిమ్మల్ని పెట్టుకుంటే కేసు గెలుస్తామనే నమ్మకం వాడికి రావాలి. కానీ చివరకు వాడికి మాక్సిమం శిక్ష పడాలి. అర్థమైందా? ఓకే, మ్యాటర్ అర్థమైందండి. అంటే ఒక్కనే ఉంటూ పక్కలో బల్లెంలా మారాలి, అంతేనా? అవును సార్. వేరే లాయర్ వెళితే మావాడు చిక్కుల్లో పడతాడు. అందుకే మీరే వాదించి వాటిరికించాలి. ఇక మీరు ఆ విషయం మర్చిపోండి. కానీ నేను కేసు వాదించడానికంటే వాదించకుండా ఉండడానికే ఎక్కువ ఫీజు తీసుకుంటాను. మరి అది నేనిస్తాను. అయితే ఓకే. ఇక మీరు కేసు ఓడిపోయినట్టే. ఓకే ధీరజ్, ఇక నీ ప్రాబ్లం సాల్వ్ రా. చాలా థ్యాంక్స్ మమ్మీ. ఇది చాలా దారుణం భార్గవి. నిన్నిరికించలేదు, సంతోషించు. నాకు నా కొడుకే ముఖ్యం. ఆ చిన్నగాడు ఆఫ్టర్ ఆల్ వాడేమైతే నాకేంటి? ఏంటి వసు, నువ్వు చెప్పేది నిజమా? అవునను, యాక్సిడెంట్ అయిన మనిషి చనిపోయాడు. నేనెంత చెప్పినా వినిపించుకోడు. వెళ్ళి తనంతట తానే కేసులో ఇరుక్కున్నాడు. ఇప్పుడు తనని ఏం చేస్తారో ఏమో అని భయంగా ఉందాను. ఏం కాదులే వసు, నువ్వేం భయపడకు. భయపడకుండా ఎలా ఉండనను? రేపు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. మనిషి చనిపోతే కేసు పెద్దదవుతుంది. డెఫినెట్లీ శిక్ష వేస్తారు. చిన్న లైఫ్ స్పాయిల్ అవుతుంది. అయినా చెయ్యని నేరాన్ని నెత్తిన వేసుకుని ఇంత పెద్ద శిక్ష అనుభవించడం అవసరమా? చేయని నేరమని నువ్వనుకుంటే ఎలా సరిపోతుంది వసు? ఏమో, ఆ నేరం నిజంగా తనే చేశాడేమో. మనుషులందరూ మంచివాళ్లని నమ్మటం మన తప్పు. పైకి మంచివాళ్లలా కనిపించినా వాళ్ళ ఆలోచనలు ఎంత భయంకరంగా ఉంటాయో చిన్నపిల్లవి, నీకింకా తెలీదు. ఏంటి మమ్మీ నువ్వు? చిన్న అన్నయ్య యాక్సిడెంట్ చేశాడంటున్నావా? ఆ నేరం చేసింది ఆ ధీరజ్. వాడికి ఒళ్ళంతా పొగరు. తప్ప తాగి వాడే ఇదంతా చేశాడు. వాళ్ళమ్మ దగ్గర పనిచేస్తున్న పాపానికి ఈ నేరం చిన్న అన్నయ్య మీద వేసుకోవాల్సి వచ్చింది. ఇంతకాలం వాళ్ళు ఉప్పు తిన్నాడుగా, ఆ మాత్రం విశ్వాసం చూపిస్తే తప్పేం లేదులే.
అయినా అలాంటి గాలి మనుషుల గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు వసు? ఒకప్పుడు వాడేదో మంచివాడనుకొని నువ్వు ప్రేమించినా తప్పు లేదులే అనుకున్నాను. కానీ వాడి ప్రవర్తన చూస్తుంటే ఇప్పుడిప్పుడే వాడేంటో నాకు అర్థమవుతుంది. అయినా నీ చదువుకి, నీ అందానికి, నీ ఆస్తికి వాడికంటే 1000 రెట్లు గొప్పవాడిని తీసుకొచ్చి మీ డాడీ నీకు పెళ్లి చేస్తాడు. నువ్వెందుకు అనవసరంగా అతని గురించి బాధపడతావు? కత్తి పట్టినవాడు ఆ కత్తికే బలవుతాడు. రౌడీగా బ్రతికిన వ్యక్తి ఇలాగే పోతాడు. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? చిన్నన్నయ్య గురించి నువ్వు మాట్లాడేది? ఏ వాడేమైనా దేవుడా? లేకపోతే వాడి వల్ల ఎవరికైనా మంచి జరిగిందా? మర్యాద లేకుండా వచ్చి మీ డాడీ షర్ట్ పట్టుకొని నాన్న గొడవ చేశాడు. అలాంటి వాడికి శిక్ష పడితే గాని బుద్ధి రాదు. అయిపోయిందా ఆంటీ? లేకపోతే ఇంకా మీరు మాట్లాడాల్సింది ఉందా? ఏమన్నారాంటీ? భార్గవి ఉప్పు తిన్నాడు కాబట్టి చెయ్యని నేరం మీద వేసుకొని విశ్వాసం చూపించాడా? మరి మీరేం పెట్టారని అనుకి రక్తం ఇచ్చి కాపాడాడంటీ? మీ హాస్పిటల్ మీద పెద్ద ఎలిగేషన్ వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టుకు లాగితే అటు మిమ్మల్ని, కరుణ ఆంటీని కాపాడి మీ హాస్పిటల్కి వచ్చిన చెడ్డ పేరుని తుడిచేశాడే, మరి ఆ రోజు మీ ఉప్పు తినే విశ్వాసం చూపించాడా ఆంటీ? ఈ రోజు భార్గవి మీకు కావలసిన మనిషి అయింది, కానీ నిన్నటి వరకు ఆవిడకి మీకు మధ్య ఎలాంటి రిలేషన్ ఉండేది?